హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో లేటెస్ట్ Octavi OS ROM ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. మన Redmi K20 Proలో ఆపరేటింగ్ సిస్టమ్ Android 11 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ 5th May 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో యాప్ కెర్నల్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను ఇదే ఫస్ట్ టైం ఈ పేరు అయితే అంటాం. నెక్స్ట్ మనకి సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ అయితే టోటల్గా ఈ విధంగా ఉంటుంది. చూడటానికి కలర్ఫుల్గా కొంచెం నీట్గా ఉంది. టోటల్ కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, Octavi ల్యాబ్ అని ఈ విధంగా అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేస్తే టోటల్ దీని ఇంటర్ఫేస్ కూడా చేంజ్ చేశారు. చూడండి, ప్రీవియస్ బిల్డ్ అయితే మనకి నార్మల్గా ఉండేది, కానీ ఈ బిల్డ్కి వచ్చేసరికి టోటల్ మనకి కస్టమైజేషన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ కూడా టోటల్ చేంజ్ చేశారు. చూడండి, ప్రతి సెక్షన్కి దానికి సంబంధించిన ఐకాను అట్లాగే దానికి సంబంధించిన నేమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి జస్ట్ దీని మీద ట్యాప్ చేస్తే క్విక్ సెట్టింగ్కి సంబంధించిన టోటల్ సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. రోమ్స్ కాలమ్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ నుంచి మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వైబ్రేట్ చేసినప్పుడు మనకి టచ్ ఆప్షన్ కావాలా వద్దనే ఆప్షన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, టింట్ స్టైల్ ఏదైతే ఉందో టింట్ స్టైల్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే డేటా యూసేజ్ ఏదైతే ఉందో డేటా యూసేజ్కి సంబంధించిన మానిటర్ కూడా మనకి కావాలంటే ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అది మంత్లీ కావాలా డైలీ కావాలనేది మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకుంటే, డైలీ సెట్ చేస్తే మనకి ఓపెన్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది. చూసారా, మనం వైఫై నుంచి ఎంత యూజ్ చేసామనేది డీటెయిల్స్ ఇక్కడైతే మనకి కనిపిస్తుంది. అలాగే క్యూఎస్ క్లాక్ స్టైల్ ఉంది కదా ఇక ఆప్షన్, దీన్ని ట్యాప్ చేస్తే మనకి లెఫ్ట్లో ఉండాలా లెఫ్ట్లో ఉండాలా సెంటర్లో ఉండాలా, అట్లాగే ఇంకొక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. చూడండి, బేసిక్గా అయితే మనకి లెఫ్ట్లో ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. అవర్ ఉంది కదా, అవర్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి ఏ కలర్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన కలర్ మనకి ఇక్కడైతే ఉంటుందో, OctaviOSకి సంబంధించిన క్లాక్ ఏదైతే ఉంటుందో ఆ స్టైల్లో ప్రొవైడ్ చేశారు. చూడటానికి కొంచెం నీట్గా ఉంది. దీనికి కావాలంటే మనం సెంటర్లో కూడా సెట్ చేసుకోవచ్చు. సెంటర్ అని ఉంది కదా, ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ స్టైల్ మనకి డిసెండెంట్ రూమ్ ఉంది కదా, డిసెండెంట్ రూమ్లో మనకి ఇదే విధంగా స్టైల్లో ఉంటుంది. ఈ విధంగా దీనిలో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అట్లాగే ఇంకొక ఆప్షన్ ఉంది. చూడండి, పిల్ క్లాక్ ఉంది కదా, అంటే ఒక రౌండ్ కార్నర్ ఉంటుంది. ఆ కార్నర్లో అయితే మనకి క్లాక్ సెట్ అవుతుంది ఈ విధంగా. అట్లాగే స్టేటస్ బార్ ఉంది కదా, స్టేటస్ బార్కి సంబంధించిన ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఏవి కావాలి ఏ వద్దు అనేది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఐకాన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా ఉన్నాయి. వీటిలో హై బ్రైట్నెస్ ఉంది కదా, హై బ్రైట్నెస్ కావాలంటే అవి కూడా ఇచ్చారు. అసలు డీసీ డిమింగ్ సంబంధించిన ఐకాన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, టోటల్ స్టేటస్ బార్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దానికి సంబంధించిన ఐకాన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. క్లాక్ మనకి లెఫ్ట్లో ఉండాలా రైట్లో ఉండాలా సెంటర్లో ఉండాలని సెట్ చేసుకోవచ్చు. అట్లాగే AM PMకి సంబంధించిన ఆప్షన్స్ కానీ డేట్కి సంబంధించిన ఆప్షన్స్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. బ్యాటరీ స్టైల్స్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. చూడండి, బ్యాటరీ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. సర్కిల్ కావాలంటే సర్కిల్ షేప్లో కూడా మనం దాన్ని అయితే సెట్ చేసుకోవచ్చు, OctaviOS లాగా. అట్లాగే ట్రాఫిక్ ఇండికేటర్స్ అని ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్ డిజేబుల్లో ఉన్నాయి. స్టేటస్ బార్ నేను ఎనేబుల్ చేశాను. ఇక్కడ మనకి వైఫై స్పీడ్ ఏదైతే ఉందో వైఫై స్పీడ్ మనకి పర్ సెకండ్కి ఎంత MBPSలో మనకి స్పీడ్ అనేది రన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన ఆప్షన్స్ కూడా సిగ్నల్ నెట్ మనకి ఫాంట్ ఏ విధంగా ఉండాలి, ఎక్కువలో ఉండాలా తక్కువలో ఉండాలనేది కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. 4G వోల్ట్కి సంబంధించిన ఐకాన్ మనకి కావాలా వద్దు అనేది మీరు ఇక్కడ నుంచి అయితే ఎనేబుల్ చేసేసుకోవచ్చు. అలాగే AMOLED డిస్ప్లేకి సంబంధించిన స్టఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆప్షన్స్ టోటల్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి నోటిఫికేషన్ కలర్ ఏ రకంగా ఉండాలి, అది డ్యూరేషన్ మనకి పల్స్ ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఇక్కడ నుంచి అయితే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. అట్లాగే AMOLED డిస్ప్లేకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, డబుల్ ట్యాప్ టు చెక్ ఫోన్ కానీ, అలాగే మన మొబైల్ లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు కూడా మన మొబైల్ పిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మొబైల్ అనేది మనకి వేక్ అవుతుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, నెక్స్ట్ అలాగే పవర్ మెనూకి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, బేసిక్గా మనకి పవర్ మెనూ అయితే ఈ విధంగా ఉంటుంది. దానికి కావాల్సిన ఆప్షన్స్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. పవర్ రిస్టార్ట్తో పాటు మనకి స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ ఎయిర్ప్లేన్ మోడ్ కానీ సెట్టింగ్స్ కానీ వీటిలో మీ ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే మ్యాక్సిమం యాక్షన్ టు షో అని మనకి ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. నాకు అన్నీ కావాలనుకుంటున్నాను అనుకోండి. నేను ఇక్కడ చూపిస్తుంది చూసారా, ఎప్పుడైతే ఇక్కడ బ్రష్ చేస్తామో టోటల్ మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూపిస్తుంది. నెక్స్ట్ అట్లాగే జస్టర్స్ అని ఉంది కదా, జస్టర్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, అట్లాగే స్వైప్ టు స్క్రీన్ షాట్ ఉంది కదా, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఫింగర్ స్క్రీన్ షాట్ మనకి ఇక్కడ నుంచి అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అట్లాగే డబుల్ ట్యాప్ టు స్లీప్ స్టేటస్ బార్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకుని స్టేటస్ బార్ దగ్గర డబుల్ ట్యాప్ ఇస్తే మనకి మొబైల్ అయితే లాక్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఆప్షన్స్ మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ అట్లాగే డబుల్ ట్యాప్ టు స్లీప్ లాక్ స్క్రీన్ ఉంది కదా, లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు కూడా మనం డబుల్ ట్యాప్ ఇస్తే మొబైల్ అయితే లాక్ అవుతుంది. ఇదొక ఆప్షన్. డబుల్ ట్యాప్ టు వేక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నావిగేషన్ బార్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, నావిగేషన్ బార్లో మనకి టోటల్ ఆప్షన్స్లో 2 బటన్ నావిగేషన్ బార్, 3 బటన్ నావిగేషన్ బార్, జస్టర్ నావిగేషన్ బార్ 3 ప్రొవైడ్ చేశారు మనకి. అట్లాగే స్టేటస్ బార్ ఉంది కదా మనకి ఇక్కడ, స్టేటస్ బార్ని మనం ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసేసుకోవచ్చు.
అట్లాగే నావిగేషన్ బార్ మనం ఎప్పుడైతే 3 బటన్ నావిగేషన్ బార్ మనం యాక్టివేట్ చేస్తామో, అలాగే 3 బటన్ నావిగేషన్ బార్ ఎనేబుల్ చేసుకుని పిక్సెల్ యానిమేషన్ ఏదైతే ఉందో మనకి దానికి కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే థీమ్స్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఎన్సెట్ కలర్ ఏదైతే ఉందో కలర్ను మనకి RGB కలర్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో మీకు ఏ కలర్ అయితే ఆ కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. మనం ఏ కలర్ అయితే చేంజ్ చేస్తామో టోటల్ UI మనకి అదే కలర్ చేంజ్. అట్లాగే హెడర్ బాడీ ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఫాంట్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీనిలో కొన్ని కొత్త ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇది ఒక కొత్త ఫాంట్, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అలాగే చాలా ఫాంట్స్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. వీటిలో మీకు ఏది కావాలంటే దాన్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి. దీనిలో మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ని అయితే మీరు పిక్ చేసుకోవచ్చు. అట్లా ఐకాన్ షేప్ ఏదైతే ఉందో ఐకాన్ షేప్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఐకాన్ ప్యాక్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి ఐకాన్స్ ఈ విధంగా ఉన్నాయి కదా, అలా కాకుండా ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో ఆ స్టైల్ అయితే ఉందో స్టైల్ మనకి చేంజ్ అవుతుంది. అట్లాగే బ్రైట్నెస్ స్లైడర్ ఉంది కదా, బ్రైట్నెస్ స్లైడర్ స్టైల్ని కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్గా అయితే మనకి బ్రైట్నెస్ బార్ స్టైల్ ఈ విధంగా అయితే ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ ట్యాప్ చేసాం అనుకోండి ఈ విధంగా చేంజ్ అవుతుంది. అట్లా కాకుండా ఆక్సిజన్ ఓఎస్కి సంబంధించిన కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఆక్సిజన్ ఓఎస్లో సింగిల్ బార్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది అయితే మనకి ఇక్కడ ఉంది. మీకు ఏది కావాలంటే దాన్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లాగే 3 బటన్ నావిగేషన్ బార్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో దానికి సంబంధించిన స్టైల్స్ మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంది చూసారా. ఇది బ్యాక్, ఇది హోమ్, మనకి రీసెంట్స్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీకు ఏది నచ్చితే మీరు దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. విజువల్ మోడ్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఆప్షన్స్లో స్టేటస్ బార్ హైట్ని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే రౌండ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కార్నర్స్ని కూడా మనం ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నావిగేషన్ బార్ కలర్ ఉంది కదా, కలర్ని కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే వాల్యూమ్ అని ఇక్కడ మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. ప్లేబ్యాక్ కంట్రోల్, దీన్ని మనం ఆన్ చేసుకుని డ్యూరింగ్ మ్యూజిక్ ప్లేయర్లో మనకి వాల్యూమ్ అప్ కానీ వాల్యూమ్ డౌన్ కానీ ప్రెస్ చేసి పట్టుకుని నెక్స్ట్ ట్రాక్కి లేకపోతే ప్రీవియస్ ట్రాక్కి మనం ఇక్కడ నుంచి అయితే స్విచ్ అయిపోవచ్చు. అది ఆప్షన్ మనకి. అట్లాగే వాల్యూమ్ రాకర్ వేవ్ అని ఉంది కదా, దీన్ని ట్యాప్ చేసి మనం వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసి కూడా మన మొబైల్ అయితే లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు వేక్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇవి. వాల్యూమ్ ప్యానల్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి బేసిక్ అయితే మనకి వాల్యూమ్ ప్యానల్ ఈ విధంగా ఉంటుంది. అట్లా కాకుండా దానికి సంబంధించిన స్టైల్ని కూడా మనం ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. UI ట్యూనర్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. లాక్ స్క్రీన్కి సంబంధించిన టోటల్ ఆప్షన్స్ మీరు ఇక్కడ నుంచి అయితే కస్టమైజేషన్ చేసేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ ఆథరైజేషన్ వైబ్రేషన్ కానీ ఫింగర్ ప్రింట్ ఎర్రర్ వైబ్రేషన్ కానీ మీరు కావాలంటే ఫింగర్ ప్రింట్ మనం ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో మనకి డ్యూరింగ్ లాక్ స్క్రీన్ మనకు ఓపెన్ అవ్వగానే మనకి వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దు అనేది ఆప్షన్ అయితే ఇది. మనకి ఎర్రర్ వైబ్రేషన్ మనకి ఫింగర్ ప్రింట్ సరిగ్గా ఇన్సర్ట్ చేయనప్పుడు ఎర్రర్ వైబ్రేషన్ కావాలా వద్దు అనే ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ ఇన్ఫర్మేషన్ కావాలా వద్దు అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది. అట్లాగే ఛార్జింగ్ యానిమేషన్స్ కూడా మనకి ఇక్కడైతే కొన్ని ప్రొవైడ్ చేశారు చూడండి. సార్ వీటిలో మీకు ఏది కావాలంటే వాటిని మీరు సెట్ చేసుకోవచ్చు. విజువలైజర్ అని ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ విజువలైజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఆటోమేటిక్ కలర్ కానీ లావా కలర్ కానీ మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అది మనకి లాక్ స్క్రీన్ మనకి స్టాటస్ బార్లో కావాలంటే స్టాటస్ బార్లో కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే దాన్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ అట్లాగే దీనిలో గేమింగ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. గేమింగ్ మోడ్లో కొత్త ఆప్షన్స్ అయితే మనకి ఏమి ఇంక్లూడ్ చేయలేదు. డైనమిక్ కూడా ఉంది గేమింగ్ మోడ్లో, దీన్ని కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేసి గేమ్ని అయితే దీనిలో యాడ్ చేసుకోవచ్చు. మిస్లీనియస్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. స్మార్ట్ పిక్సెల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. దీన్ని కావాలంటే మనం ఎనేబుల్ చేసుకుంటే బ్యాటరీ సేవింగ్ అట్లాగే ఐ కాంట్రాస్ట్ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. యానిమేషన్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మనకి ఫేడ్ కానీ మనం ఏ సెట్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది చూసారా ఇట్లా. అట్లాగే స్క్రీన్ ఆఫ్కి సంబంధించిన యానిమేషన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో కొన్ని అయితే ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను CRT సెట్ చేశాను. ఎప్పుడైతే నేను స్క్రీన్ లాక్ చేస్తానో మనకి ఆ ఎఫెక్ట్లో అయితే లాక్ స్క్రీన్ అవుతుంది. ఆప్షన్స్ అయితే ఇవి. అట్లాగే స్క్రీన్ షాట్ టైప్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్ షాట్ రావాలా, అట్లాగే డ్రాగ్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్ వరకు మన స్క్రీన్ షాట్ తీసుకోవాలనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మీకు ఎలా కావాలంటే మీరు దాని అలా స్క్రిప్ట్ చేసుకోవచ్చు. అలాగే AMOLED డిస్ప్లేలో మనకి బ్రైట్నెస్ ఎంత ఉండాలి, AMOLED నోటిఫికేషన్ బ్రైట్నెస్ మనకి ఎంత ఉండాలి అది మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. టోటల్ కస్టమైజేషన్ సంబంధించిన సెక్షన్ అయితే ఇది. అట్లాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో
నైట్ లైట్ ఏదైతే ఉందో నైట్ లైట్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఉంది. దానికి సంబంధించిన ఇన్సెన్సిటీ కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బాగుంది కదా. నెక్స్ట్ స్టైల్స్ అండ్ వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే క్లాక్స్లో కొన్ని కొత్త క్లాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. వీటిలో కొత్త క్లాక్, అట్లాగే కొన్ని అయితే ఉన్నాయి. వీటిలో మీకు ఏది కావాలంటే దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే వాల్ పేపర్స్ అయితే మనకి దీనిలో గూగుల్ పిక్సెల్ 5కి సంబంధించిన లైవ్ వాల్ పేపర్స్ 2 అయితే మనకి ప్రొవైడ్ చేశారు. మీరు కావాలంటే వాటిని సెట్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బిల్ మనకి గూగుల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. గూగుల్ కెమెరా వర్షన్ వచ్చేసి 7.3 వర్షన్. కెమెరా కూడా మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే బిల్డ్తో పాటే మనకి మోటో డాల్బీ ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మోటో డాల్బీ ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అక్కడ సౌండ్ గురించి మాట్లాడుకుంటే సౌండ్స్లో కూడా ఆప్షన్స్ అయితే మనకి ఇవి ప్రొవైడ్ చేశారు. అట్లాగే కాల్ వాల్యూమ్ ఏదైతే ఉందో కాల్ వాల్యూమ్ని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సౌండ్ని సెట్ చేసుకోవచ్చు. రింగ్ టోన్ వైబ్రేషన్ కూడా మనకి ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. బేసిక్గా మనకి ఆక్సిజన్ వాయిస్లో ఉంటుంది ఈ ఆప్షన్. నెక్స్ట్ వాల్యూమ్ ఏదైతే ఉందో వాల్యూమ్ స్టెప్స్ని కూడా మనం ఇక్కడ నుంచి ఇది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఉన్నాయి కదా కొన్ని, అట్లా ఎలా కావాలంటే మీరు అలా సెట్ చేసుకోవచ్చు. అట్లాగే లైవ్ క్యాప్షన్ ఏదైతే ఉందో లైవ్ క్యాప్షన్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. లైవ్ క్యాప్షన్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అట్లాగే నవ్ ప్లేయింగ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. సౌండ్కి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. డైలాగ్ టోన్ కావాలా వద్దంటే మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ లాక్ సంబంధించిన సౌండ్స్ కానీ, ఛార్జింగ్ యానిమేషన్ సౌండ్ కానీ, ఛార్జింగ్ సెట్ చేసినప్పుడు వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దనేది కానీ ఇక్కడ నుంచి అయితే మీరు మేనేజ్ చేసుకోవచ్చు. అట్లాగే వైబ్రేషన్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. టచ్ చేసినప్పుడు మనకి వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దా, అట్లాగే వైబ్రేట్ అండ్ కాంటాక్ట్ మన మొబైల్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అవతల లిఫ్ట్ చేసిన తర్వాత వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దా, కాల్ వెయిటింగ్లో ఉన్నప్పుడు వైబ్రేట్ ఆప్షన్ కావాలా, డిస్కనెక్ట్ చేసినప్పుడు వైబ్రేట్ ఆప్షన్ కావాలా వద్దా అనేది ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. మీరు కావాలంటే వాటిని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. టోటల్ బిల్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ అయితే అనుకున్నంత బ్యాకప్ అయితే ఎక్కువ రావట్లేదు. బ్యాటరీ నేను యూస్ చేసి చూసాను. 2 days నుంచి నేను ప్రైమరీ డివైస్గా యూస్ చేస్తున్నాను. బ్యాటరీ అయితే అంత ఛార్జింగ్ రావట్లేదు. ఒకవేళ మీరు గేమింగ్ కోసం అలాగే డైలీ డ్రైవ్ కోసం యూస్ చేయాలంటే ఈ ఓఎస్ని స్కిప్ చేసేసేయటం మంచిది. గూగుల్ పిక్సెల్ 5కి సంబంధించిన బ్యాటరీస్ ఎవరైతే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు కానీ అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ చేయట్లేదు. నాకు తెలిసినంత వరకు కెర్నల్ ఏదైతే ఉందో కెర్నల్ ఏమైనా ఫాల్ట్ అని నేను అనుకుంటున్నాను. మరి ఇది ఏదో మనకైతే తెలియదు. నెక్స్ట్ బ్యాటరీకి సంబంధించిన ఎన్ని సైకిల్స్ మనం యూస్ చేసాం, ఎన్ని సైకిల్స్ మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి ఏంటనేది కెపాసిటీ అయితే మనకి ఇక్కడ ఇండికేటర్ ఉంది. అట్లాగే బ్యాటరీ టెంపరేచర్ సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అసలు దీన్ని పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అనేది నేనైతే చెక్ చేసి చూసాను. ఇప్పుడు అయిన తర్వాత మనం చెక్ చేస్తే టెంపరేచర్ అయితే హైలో చూపిస్తుంది, 43, 46 కూడా చూపిస్తుంది ఒక్కోసారి. ఇది అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అట్లాగే సిస్టమ్కి సంబంధించిన ఆప్షన్లో ఫ్రంట్ కెమెరా సెట్టింగ్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మన కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఎల్ఈడి లైట్ కావాలా వద్ద ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. ఫ్రంట్ కెమెరా సౌండ్ ఎఫెక్ట్స్ మనకి డిజేబుల్లో ఉన్నాయి. బేసిక్గా ఇక్కడైతే ఈ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. మీకు వీటిలో ఏ సౌండ్ కావాలంటే ఆ సౌండ్ మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లా క్యాలిబ్రేషన్ మీరు ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. చూసారా, క్యాలిబ్రేటెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ ఓపెన్ ఫ్రంట్ కెమెరా నౌ. బాగుంది కదా, ఇదైతే ఆప్షన్స్. నెక్స్ట్ అట్లాగే థర్మల్ ప్రొఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. మీరు ఒకవేళ థర్మల్ ప్రొఫైల్ యూస్ చేస్తుంటే కనుక ఏ యాప్కి ఏది కావాలో మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కింద ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి, అబౌట్ Octavi OS అని. డెవలపర్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి టోటల్ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు చూడండి. వీళ్ళైతే డెవలపర్స్. టోటల్ బిల్ అయితే ఇది ఓన్లీ ఒక బ్యాటరీ కెపాసిటీ తప్ప అవుట్ ఆఫ్ ద బిల్ పర్ఫెక్ట్గా ఉంది మనకి. సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్లాగే ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది మనకి. టోటల్ ఇన్స్టాలేషన్ మనకి 3 ఫైల్స్ అయితే కావాలి. ఫస్ట్ ఫైల్ మనకి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, అట్లాగే ఓఎస్ ఫైల్, లేటెస్ట్ ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్. డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెక్యూరిటీ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ ఓపెన్ చేసుకుని టోటల్ సెక్షన్ అయితే నన్ను మీద ట్యాప్ చేయండి. టోటల్ సెక్యూరిటీ సెక్షన్ మనకి టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ అయిన తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ ఓపెన్ అవుతుంది. అయింది కదా. అయ్యాక వైప్ సెక్షన్కి రండి. వైప్లో డైలాగ్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. అయ్యాక ఇన్స్టాల్లో
మీరు ఫైల్స్ డౌన్లోడ్ ఎక్కడైతే చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఫోల్డర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయింది కదా, బ్యాక్ వచ్చేసి ఓఎస్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫైల్ దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. అయింది కదా, బ్యాక్ వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ అయ్యాక రీబూట్ సిస్టమ్. బూట్ అనిమేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, OctaviOS 2.5కి సంబంధించిన ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా మనం. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. వరకు బాయ్.